అదివో తిరుమలగిరి ఏడు కొండలవాడి నెలవు. పూర్వం తిరుమల కొండలలో దేవతలు నివాసంగా ఉండేవారు. ఆ కొండల మధ్య భక్తి, తపస్సు, దివ్యత నిండిన వాతావరణం. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరునికి ఆహారం వండటానికి వకులాదేవి తల్లి కొండపైకి ఎక్కి వెళ్ళేది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ మెట్లు ఎక్కటం ఆమెకి కష్టమైపోయింది. అప్పుడు ఆమె భక్తితో ప్రార్థించింది భగవానుణ్ణి. ప్రభు, మీ దర్శనం కోసం ప్రతిరోజు ఈ కొండ ఎక్కటం నాకు కష్టంగా ఉంది. నాలాంటి భక్తులు సులభంగా మీ వద్దకు చేరుకునే దారి చూపించండి. అప్పుడే శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ తన చరణాన్ని నేలపై మృదువుగా మోపాడు. ఆ చరణాలు తాకిన ప్రదేశంలో ఒక దివ్యమైన పాదచిహ్నం ఏర్పడింది. ఆ పాదచిహ్నం నుండే కొండపైకి ఎక్కే శ్రీవారి మెట్టు మార్గం ఉద్భవించింది. అప్పటి నుంచి భక్తులు గోవిందా గోవిందా అంటూ ఈ మెట్ల దారిని ఎక్కుతూ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం పొందుతున్నారు. ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు ఒక కోరిక తీరుతుంది అని భక్తుల విశ్వాసం. ఈరోజు ఆ శ్రీవారి మెట్టు భక్తి, విశ్వాసము, తపస్సు యొక్క ప్రతీకగా నిలిచింది. ఓం నమో వెంకటేశాయ అని మనసారా పలికితే స్వామివారి అనుగ్రహం మన జీవితంలో ప్రసరిస్తుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.